గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కుముడి వెంజగ నడిగల్చగ చెయ్యి తమాషా జై గణేశ జై జై గణేశ ఈటీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలతో మేము మీకు అందిస్తున్నాం బ్రిటానియా మారిగోల్డ్ జై జై గణేశ అపరూపమైన ఆణిముత్యాల లాంటి అరుదైన సీరియల్స్ తో పాటు అద్భుతమైన వినోద కార్యక్రమాల్ని కూడా మీకు అందించే ఈ టీవీ మీ టీవీ మనందరి టీవీ ఈరోజు గణనాథుడు వినాయకుడు పుట్టినరోజు కాబట్టి ఎలాంటి విఘ్నాలు జరగకుండా మన అన్ని కార్యాలు కూడా నిర్విఘ్నంగా ఉండాలని విజయవంతంగా సాగాలని మనం అందరం కలిసి ప్రార్థించేద్దాం. మనమందరం అంటే ఈ టీవీలో కనిపించే తారా లోకం అంతా ఇక్కడికి రాబోతున్నారు. ఆడతారు, పాడతారు, జై జై గణేశ అంటూ గణేశుడికి జై కొట్టేస్తారు. అయితే లేట్ ఎందుకు ఇంకా వాళ్ళందరినీ ఆహ్వానించేద్దాం. ఇప్పుడు మన ముందుకు ఎవరు రాబోతున్నారో తెలుసా? శివుడు అభిషేక ప్రియుడు. ఈటీవీ ప్రేక్షకులు అభిషేకం సీరియల్ ప్రియులు. అందుకే అభిషేకం టీం నుంచి మీ ముందుకు రాబోతున్నారు కమల్, రేఖ అండ్ అనూహ్య. తూర్పు పొడిచిన కిరణాలకు సంధ్యారాగమే అభిషేకం, పడమర విడిచిన సూర్యుడుకు చంద్రుని రాకే అభిషేకం. తూర్పు పొడిచిన కిరణాలకు సంధ్యారాగమే అభిషేకం, పడమర విడిచిన సూర్యుడుకు చంద్రుని రాకే అభిషేకం. బుక్క పట్టిన బిడ్డ నోటికి తల్లిపాలే అభిషేకం. సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం. ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, శ్రీయాభిషేకం, అమృతాభిషేకం. తూర్పు పొడిచిన కిరణాలకు సంధ్యారాగమే అభిషేకం, పడమర విడిచిన సూర్యుడుకు చంద్రుని రాకే అభిషేకం. బుక్క పట్టిన బిడ్డ నోటికి తల్లిపాలే అభిషేకం. సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం. అభిషేకం నుంచి మన ముందుకి ఈ టీం వచ్చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ సీరియల్ ని పిలిచేద్దాం. సృష్టికి మూలం స్త్రీ అంటే అన్నిటికీ ఆడదే ఆధారం. మరి అలాంటి అపురూపమైన సీరియల్ ఆడదే ఆధారం సీరియల్. ఆడదే ఆధారం నుంచి మన ముందుకు వస్తున్నారు వికాస్ అండ్ రేణుక. మరి ఇప్పుడు తర్వాత రాబోతున్న సీరియల్లో రాచరికపు సాంప్రదాయాలు, రగులుతున్న ప్రతీకారాలు, పైకి మాత్రం అందంగా కనిపించే అంతఃపురం నుంచి మన ముందుకు వస్తున్నారు రాజా రుద్రభూపతి వర్మ, ప్రతాప్, జగదాంబ, సంధ్య.
లేమిలో ఉన్నా లేమిలో ఉన్నా పుట్టింట్లో ప్రతి ఆడపిల్ల పుత్తడి బొమ్మే. మరి పుత్తడి బొమ్మ సీరియల్ నుంచి మన ముందుకు వస్తున్నారు జానకి, ప్రవళిక. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు, ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ. ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది, ఎవరో కాదన్నా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ. గుటారియా మారిగోల్. జై జై గణేశాలో ఇప్పుడు ఏ సీరియల్ ఆర్టిస్టులు వస్తున్నారో తెలుసా? తెలియదు చెప్ప. కష్ట సుఖాల ఏరువాక. హే, అందమైన కుంకుమ రేఖ. ఎస్, కుంకుమ రేఖ నుంచి రవి అండ్ సుధా. విధాత రాసిన లేఖ ఈ కుంకుమ రేఖ, కుంకుమ రేఖ, కుంకుమ రేఖ. బ్రిటానియా మ్యారీగోల్డ్. జై జై గణేష. జీవితం అంటే నేను చెప్పనా? జీవితం అంటే మనసు మమతలతో ఆడుకునే అంతులేని కథ. మనసు మమత. మనసు మమత సీరియల్ నుంచి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు అర్చన, కృష్ణ. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే, మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సీరియళ్లలో జ్వాలాముఖి, అదరహో అనిపించే చంద్రముఖి నుంచి యశోధర. చంద్రముఖి అండ్ నారాయణ. నీలాకాశంలో వెలుగు శశికళ, నేలకు దిగి వచ్చి మెరిసె మిలమిలా, మచ్చలేని చందమామ గుండెలోన నిండు ప్రేమ, ఎనల మగులు ఎదురైనా ఈ వెండి వెన్నెల్లు తాగునా, గ్రహణము విడచిన సుగుణము విరిసిన పూర్ణ చంద్రిక నీవేలేమా చంద్రముఖి. చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రాగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా, నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా, తొణకని వెనకని వెనకడు వెరుగని ధీరవనితవు నీవేనమ్మా. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వాళ్ళు 7 అడుగులతో తోడై, జీవితాంతం నీడై, దేవుడు మగవాడికి ఇచ్చిన అపురూప మణి. భార్యామణి. భార్యామణి సీరియల్ నుంచి కౌన్ ఆతా హై? అరుంధతి, అనూష, శ్రీకర్. మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది, దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణు కరుణ త్యాగం నింపే సిరిభా. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సీరియల్. నేను ఇప్పుడు కాసేపు కొంచెం ఎమోషనల్గా ఉందాం అనుకుంటున్నాను. మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసిచ్చాడు. నాకు అర్థమైంది. మనిషితో మనసు ఆడుకునే ఆటే శిఖరం. మరి శిఖరం సీరియల్ నుంచి హరిశ్చంద్ర ప్రసాద్, అశోక్ రాజ్ అండ్ గౌతమి మన ముందుకు రాబోతున్నారు.
అతడే ఒక శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం కరళ జ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 శిఖరం. మాటే మంత్రం అవుతుంది, పలుకే బంగారం అవుతుంది. సమీర్ మాట్లాడుతుంది ఈ టీవీలో వినోద కార్యక్రమాలు మీకు అందించే యాంకర్స్ గురించి. అభిరుచి, జీవన జ్యోతి అండ్ స్టార్ సినిమా యాంకర్స్ మీ ముందుకు రాబోతున్నారు. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. అందమైన భామలు లేత మెరుపు తీగలు. అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. మన ముందుకు రాబోతున్నారు సరిగమల జలతారు, అందమైన పాటల సెలయేరు, పాడుతా తీయగా ఫైనలిస్ దామిని, నూతన, శరత్, సాయి రమ్య. అదిరింది, చాలా అందంగా ఉంది. నిజమైన పండగ సందడి అంటే ఇక్కడే. సో బ్రిటానియా మ్యారీగోల్డ్ జై జై గణేశాలో. జై జై గణేశాలో మొదలు పెట్టేద్దాం. ఏం మొదలు పెడతావు? ఆటైనా పాటైనా పోటీ ఉండాలి ఝాన్సీ. పోటీ ఉంటే బాగుంటుంది. కరెక్ట్. సో రెండు టీములు చేసేసుకుందాం. నీదో టీం, నాదో టీం. డన్. నా టీం పేరు సిద్ధి, నా టీం పేరు బుద్ధి. ఎవరికి ఏది లేదో వాళ్ళు అదే టీం పేరు పెట్టుకున్నాం. ఓకే, మరి సిద్ధి బుద్ధి ఈ రెండు టీముల్ని డివైడ్ చేయడానికి శిఖరం లాంటి నటులు నాగబాబు గారు రావచ్చు. సార్ వెల్కమ్ అండి, వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సార్ సమీర్కి నాకు గొడవలు అవ్వకుండా ఉండాలంటే మీరు మధ్యలో జడ్జిగా ఉండాలి. మీరు శిఖరం లాంటి పర్సనాలిటీ కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం. అందరూ ఒప్పేసుకుంటారా? ఓకే సార్, మీరు ఒక్కొక్క ఆర్టిస్ట్ పేరు తీయండి, ఏ టీంలోకి వెళ్ళాలో డిసైడ్ చేసి చెప్పండి. ఓకే. एक चंबू लाते कहते इसमें हाथ रख के घुमा के. ప్రీతి నిగమ్. ప్రీతి నిగమ్ ఎవరికి ఇస్తారు సార్? ఏ అజ్జా అనన్య. అనన్య. అనన్య వెల్కమ్. సాయినాథ్. సిద్ధి. ఏ సాయినాథ్. ఏ కమ్ 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 వెల్కమ్. చరణ్. బుద్ధి. చరణ్. చరణ్. రాజావారు రండి. రాజావారు. భావన. బుద్ధి. అంకిత. బుద్ధి. వర్షిణి. సిద్ధి. శ్రీవాణి. సిద్ధి. శ్రీవాణి. సమీర్. గీత. బుద్ధి. మౌనిక. సిద్ధి. వాసు. సిద్ధి. సీతాకాంత్. బుద్ధి. శ్రీలత. సిద్ధి. వరణి. బుద్ధి. శ్రీకర్. బుద్ధి. మహతి. సిద్ధి. రమ్య. సిద్ధి. విజయ్. బుద్ధి. చలపతిరాజు. సిద్ధి. మంజుల. బుద్ధి. సంధ్య. బుద్ధి. హిందూ. సిద్ధి. వందనం. సిద్ధి. దివ్య. బుద్ధి. శరత్ చంద్ర. బుద్ధి. ఓకే. నూతన. సిద్ధి. కామిని. బుద్ధి. సాయి రమ్య. సిద్ధి. బుద్ధి. పోటా పోటీగా ఉండబోతోంది సార్.
ఇది ఏం టైప్ ఆఫ్ పోటీ ఉంటుంది, ఈ కాన్సెప్ట్ ఏంటి? సార్ కాన్సెప్ట్ లో ఆట పాట అన్ని తమాషాలే ఉంటాయి సార్. కానీ ఈ పోటీకి ఒక అర్థం ఉండాలి కదా. మీరు అడిగినట్టు ఎందుకు ఈ పోటీ అంటే, పర్పస్ 9 రోజులు వినాయక చవితి అందంగా ఘనంగా జరుపుకున్న తర్వాత ఆయన నిమజ్జనానికి తీసుకెళ్లిన తర్వాత ఆయన చేతిలో ఉన్న లడ్డు, వినాయక చవితి అప్పుడు ఒకే ఒక పోటీ అవుతుంది సార్ ఆ లడ్డు గురించి. చాలా మంది వేలం పాటలో పాడి మరి అది పొందుతుంటారు, అందుకనే చిన్న పోటీ. సో ఈ పోటీలో గెలిచిన మీకు మా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు. మీరు ఆర్టిస్టే, మీరు ఈటీవీ కుటుంబంలో సభ్యులే. కానీ మిమ్మల్ని కనుక ఆ టీంకి ఈ టీంకి అని నేను అన్నాను అనుకోండి, 2 టీంలకి మధ్య గొడవలు అయిపోతాయి సార్. అంచేత మిమ్మల్ని చాలా గౌరవంగా మర్యాదపూర్వకంగా న్యాయస్థానానికి అధిపతిగా పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మీరే న్యాయ నిర్ణేత. వీళ్ళు చేసే ఆటలకో పాటలకో అల్లరికో మీరే మార్కులు ఇస్తూ ఉండండి. ఓకే, మీరు కొంచెం ధైర్యం చెప్పండి సార్. గేమ్ కొంచెం జెన్యూన్ గా ఆడు సార్. లేదు సార్, నేను సార్ బుద్ధి సార్, ఇది బుద్ధిగా ఉంటాం సార్. ఆల్ ది బెస్ట్ సిద్ధి బుద్ధి టీమ్స్. జై జై గణేశాలు. మరి ఆట పాట సందడి మొదలవ్వబోతోంది. ఈ తారలు సిద్ధంగా ఉన్నారు. కానీ అంతకంటే ముందు అంటే ఝాన్సీ, భక్తిగా స్టార్ట్ చేద్దాం. పాడుతా తీయగా సిరీస్ 3 ఫైనలిస్ట్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ చేత పాటలు పాడిద్దాం. తప్పకుండా. మరి ఆ వినాయకుడిని కొలుస్తూ మా చిన్నారి సింగర్స్ వెల్కమ్. ఆ టీం లేదు, ఇద్దరు అతిథులు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकणक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरितात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गोसहस्राय गोवर्धनाय गोप्तयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि బ్రిటానియా మారిగోల్డ్ జై జై గణేష మొదలు పెట్టేద్దాం అంత్యాక్షరితో. వెరైటీగా ఎలాంటి అంత్యాక్షరి ఇది? ఇది అంటే మామూలు అంత్యాక్షరి వద్దు, గబ్బర్ సింగ్ అంత్యాక్షరి. ఎస్, గణపతి గబ్బర్ సింగ్ అంత్యాక్షరి అంటే అర్థమైందా మీకు? ఎస్, మీరు పాట పాడాలి, పాటకి తగ్గట్టుగా డాన్స్ వేసుకోవాలి. చూద్దామా? డాన్స్ లేకుండా పాట వస్తే మేము ఒప్పుకోం. నాగబాబు గారు మీకు రూల్స్ అర్థమైపోయినాయి కదండి? డన్. రెడీ టీమ్స్. ముందు ఎవరు మొదలు పెట్టాలి సార్? సిద్ధి, బుద్ధి, మా అనే అక్షరం. సిద్ధి, సిద్ధి. నాగబాబు గారు సిద్ధి అన్నారు. సిద్ధి మాతో డాన్స్. ఓకే, సిద్ధి వాళ్ళు టాస్ గెలిచారు కాబట్టి మనం మ్యాచ్ గెలుస్తాం. జొన్న లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతా ఎల్లా సుందరి 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 మనసునే చేసిన వేస్తరే స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్ జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం మావకాయ బత్తలని మందు కట్ట దారణం కన్ను లాంటి కన్నులన్న జున్ను లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతా ఎల్లా కొట్టి చుంట మాట చెప్పి వచ్చినాక తల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పక్కన పారిపోయి లాలు దర్వాసనని తగ్గపోతివి నగడిక పూలు మోరికి గాజులస్తనాన్ని తగ్గపోతివి బాబా వెళ్ళుబాయే కొండకోన తుల్లిపోయే యమహోనియమయమాందం చెలరేగింది ఎడపెడతాళం నమహోని జమ జమవాటం సుడిరేగింది తాళం మోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారి ముద్దుల్లో చూసింది యమహోని యమయమాందం చెలరేగింది ఎడపెడతాళం. ఇప్పుడు మీ టీము మాతో పాడాలి. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి గడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య. మీ టీంకి మేము ఇస్తున్నాం యా. ఓకే బాయ్స్. ఎర్ర జెండ నీయలో ఎర్రెర్రనిది జెండనీయలో ఎర్ర జెండనీయలో ఎర్రెర్రనిది జెండనీయలో పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిది జెండనీయలో. ఓకే, ఇప్పుడు మేము మీకు ఇస్తున్న అక్షరం లా. లా లా టీం లా. పట్టు మీద మేము మీకు ఇస్తున్న అక్షరం దా ఉన్నట్టుందే. తంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెల దర్రా దంచవే నేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెల దర్రా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా నాకు నొప్పి పెట్టినా ఆగకుండా ఆడకుండా అందకుండా కందకుండా దంచుతా మంగమ్మ కూగుడా వడ్లు దంచితే నా గుండె దడదడా దంచుతా మంగమ్మ మనబడ వడ్లు దంచితే నా గుండె దడ 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 దడడా. ఓకే ఇప్పుడు మేము మీకు ఇస్తున్న అక్షరం డా. డా 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 డిరిడిరిడిరిడిరి వారవా డిరిడిరిడిరిడిరి వారవా ఇప్పుడే వారవా ఇచ్చరచుకుంటే వారవా ఇద్దరొకటేరో వారవా. ఈ టీంకి మేము ఇస్తున్నాం వా. వయ్యారి బామాని అంశ నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల దడదడ. అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదే తన కోసమే కథ వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు నడుము పుత్తు గుత్తు సింగారంగా చూడు ఆ హొయలు వైట్ సంచి జస్ట్ లవ్ మీ ప్రేమించరాదట బుల్లో ఎన్నే ఓ వైట్ సంచి జస్ట్ లవ్ మీ ప్రేమించనమ్మ ఇన్నే పోని వయ్యారి బామా నీ అంశ నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఎందరి ముందర రేపకే నా గుండెల దడదడ. ఇప్పుడు మేము మీకు ఇస్తున్న అక్షరం డా. డోలే డోలే డోజరా నిన్ను ఓర ఓర గలినరవరా జాగరణ చేయగలవరా జత చేయేను జతి గలవరా జరా వెస్టర్న్ ఫోక్ కాదు ఇది. వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయలే కాదు ఫిమేల్ లిరిక్ మనోడు పాడేస్తున్నాడు. ఫిమేల్ లిరిక్ మనోడు పాడేస్తున్నాడు. వాసు అన్యాయం, ఫిమేల్ లిరిక్ నువ్వు పాడుతున్నావు. ఫిమేల్ లిరిక్ పాడేసాడు. చలే జా చలే జా చలో 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 करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 shake it wanna shake it babe బా టూ బంగారు కోడి పెట్ట వచ్చనండి హే పాప హే పాప హే పాప చెంగారు చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీ లవ్ టిక్ టిక్ డోలక్కుతో చేస చిక్ చిక్ చెక్ అప్ షిక్ షిక్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో బంగారు కోడి పెట్ట వచ్చేనండి హే పాప హే పాప హే పాప. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ మా మా నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. జై జై గణేశాలు అంత్యాక్షరి రౌండ్ ముగిసింది. నాగబాబు గారు మా టీం చాలా బాగా చేసిందని మీరు చెప్తారని నాకు బాగా తెలుసు సార్. మా టీం అదరగొట్టేసిందని మీకు ఆల్రెడీ తెలుసు సార్. సార్ ఎలా అనిపించింది సార్, పరిస్థితి ఏమిటి సార్? రెండు టీంల్లో యాక్చువల్గా నేను ఎక్కువ మార్కులు మీకు వేద్దాం ట్రై చేశాను. 1 సెకండ్ ఇంకా అప్పుడు అవ్వలేదు. వీళ్ళకి డిసిప్లిన్ వల్ల కొన్ని మార్కులు తగ్గినాయి. డిసిప్లిన్ 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 డిసిప్లిన్. అయితే ఈచ్ సాంగ్కి 20 మార్క్స్. సో 12 సాంగ్స్కి 240. సిద్ధి ఝాన్సీ టీం
124. కాకపోతే వీళ్ళకి 131 బుద్ధి వాళ్ళకి. అయితే ఒక 1 సెకండ్ ఝాన్సీ, ఏంటంటే ఇలా టీంలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది, సాంగ్స్ కూడా ఎక్కువ. మీ టీంలో మంచి హుషారుగా ఉండి ఎంటర్టైన్ సాంగ్స్ కంటే కూడా మెలోడీస్ ట్రై చేస్తారు, వీళ్ళేమో కొంచెం మాస్గా ట్రై చేస్తారు. అదర్వైజ్ డాన్స్ వర్క్ అయితే బోత్ ఆర్ ఈక్వల్. ఓన్లీ ఆ ఎంటర్టైన్మెంట్ మీద వాళ్ళు ఎడ్జి తీసుకున్నారు. సో ఈ టీం లీడ్ వాళ్ళదే. ఓకే సమీర్ అప్పుడే ఇంకా అవ్వలేదు కాబట్టి ఒక రౌండ్ అయింది. డిసిప్లిన్ కి మీరు మైనస్ చేశారు కదా సార్? ఒక 3 తగ్గించాను. డిసిప్లిన్ కి వారు మైనస్ చేశారు కాబట్టి మేము 100 మార్కులు కొంచెం వెనక్కి వచ్చాం. 131 లో 3 తీసేయాలి, -3. 131 లో 129. సో 129 అవుతుంది మైనస్ మార్క్స్ తోటి. 124 మీది. ఓన్లీ 5 మార్క్స్ లీడ్ అంతే. ఈటీవీ సీరియల్స్ అండ్ కార్యక్రమాల్లో ఉన్న తారలందరూ ఇక్కడ సందడి చేస్తున్నారు. మరి పండగ పూట మీ ఇంట మరింత సందడి నిండాలంటే వీరితో ఆటలు కొనసాగించాల్సిందే. ఆల్రెడీ ఒక రౌండ్ లో మీరు అందరూ చూసారు, బుద్ధి రౌండ్ విన్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? ఝాన్సీ ప్లీజ్ దయచేసి నీ గొంతేసుకుని పాడకు. ఇవాళ పండగ పూట కూడా పాడినవారా? పండగ పూట కాబట్టే పాడకూడదు, ఎందుకంటే ఈ రోజు ఎవరిని భయపెట్టకూడదు, మహాపాపం. పైగా ఇక్కడ చెప్పాను కదా పాడితే సింగర్స్ ఉన్నారు. సో పాడనని చెప్తే ఆపుతా. అయితే పాట మాట పక్కన పెడితే నేను పాడింది దాని గురించి, పాలవెల్లి గురించి. ఇది ఇప్పుడు మనం ఆడబోయే ఆట. పండగ పూట చక్కగా శాస్త్రోక్తంగా పాలవెల్లిని మనం అందంగా అలంకరించుకుని వినాయకుడి మీద పెడతాం కాబట్టి ఈ పాలవెల్లిని అందంగా ఎవరు డెకరేట్ చేస్తారో మనం చూస్తాం. పాలవెల్లి ఆల్రెడీ డెకరేట్ చేసింది, పండ్లతో మీరు అలంకరించాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రూట్ కి 10 పాయింట్స్ అండ్ అందంగా కనిపించినటువంటి పాలవెల్లికి అదనంగా మా జడ్జి గారు వేస్తారు 50 more points. ఓకే, సో టీమ్స్, మీ టీమ్స్ నుంచి ఇద్దరిని పంపించుకోవాలి. మా టీం నుంచి నేను చూసుకుంటాను, నువ్వు చూసుకోవాలి. నా టీం ఎందుకు చూస్తున్నావు? ఇద్దరినే. నీ టీం నుంచి ఎవరిని పంపిస్తావు చెప్పి. ఇప్పుడు పాలవెల్లిని అందంగా డెకరేట్ చేయాలి. అందరూ వారియర్స్ కాబట్టి ఐ షుడ్ సెలెక్ట్ 2 from them. భరణిని మాత్రం పంపించుకో ప్లీజ్. భరణి వస్తాడు, ఉంది, టైం ఉంది. మంజుల, కమ్ సీత, రండి మొదలు పెడతాం. అవర్ పాలవెల్లి కట్టర్స్, దింపండి పాలవెల్లి. జై జై గణేశ. Your time starts now. Come on, Sita. అర్థమైందా? Encourage them, man. మనవాడు చాలా బరువైన కాయ తీసుకున్నాడు. చిన్నవి తీసుకో. ముందు మొక్కజొన్న కట్టలు, మధ్యలో పమ్మర పనస, 4 వైపులా 4 మొక్కజొన్న కట్టలు. 4 వైపులా 4 మొక్కజొన్న కట్టలు. మధ్యలో మధ్య అన్ని వైపులా ఒక్కొక్క పండు. మొక్కజొన్న తీసుకో. మొక్కజొన్న మళ్ళీ ఇంకోటి నువ్వు కూడా తీసుకో. మొక్కజొన్న కార్నర్ తీసుకోండి. వెరీ గుడ్. పైకి సెంటర్
కట్టుకోండి, ఒకటే లెంత్ కట్టుకోండి. ఇంకోటి కట్టుకోండి. ఒకటి, 2, 3, 4 పువ్వుకు మార్కులు లేవు. 5, 6, 7, 8, 9 ఆకు 10, 11, 12, 13, 14 పండ్లు సార్. నువ్వు లాగేసావు అదో సార్ 14 సార్. 14 సార్. ఒక ఆకు పండు షీ లాగ్ సార్. అక్కడ టైం అప్ అయిన తర్వాత ఐ కేమ్ అండ్ లాగ్ సార్. ఐ లాగ్ బికాజ్ ఐ హ్యావ్ పాయింట్. టైం అప్ అయిపోయింది. యా దీన్ని సగం కట్టాను. ఆ తర్వాత జారి పడిపోయింది నీ చేతి మీద, నా చేతి మీరు వచ్చేసరికి సరే పాపం కట్టాడు సార్. లేదు సార్, ఉన్నారు చూసుకోవడానికి వదులు. 14. సో బుద్ధి అయిపోయింది. సిద్ధి నుంచి రావాలి. మా టీం నుంచి నేను ప్రీతి నిగమ్ అండ్ చలపతి రాజుని పంపిస్తా. దట్ ఈస్ యశోధరా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మేము న్యాయం బాబు, మేము న్యాయం, మేము తీసేస్తాం. చలపతి రాజు గారు 2.5 hours నుంచి కడుతున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సార్ 12 పండ్లే కట్టారు సార్ మా వాళ్ళు. కట్టిన 2 కింద పడిపోయే, లేకపోతే టై అయి ఉండేది సార్. కానీ సార్ మంచి హెల్దీ ఫ్రూట్స్ కట్టాం సార్, అవన్నీ బాగాలేవు సార్. అవును సార్, ఆయన బాగా చెప్పారు సార్. పళ్ళతో పాటు ముళ్ళు కూడా లెక్కిస్తే మేమే గెలుస్తాం సార్. ఝాన్సీ వాళ్ళ టీము ముళ్ళు ఎక్కువ వేసి పళ్ళు తక్కువ పెట్టారు, వీళ్ళు పళ్ళు ఎక్కువ వేసి ముళ్ళు తక్కువ పెట్టారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పడిపోయినాయి వాళ్ళు, పళ్ళు రాలి. ఇది పాలవల్లి కట్టిన రోజు 11 days ఉండాలి కదా, సో స్ట్రాంగ్ గా ఉండాలని 3 ముళ్ళే. అందుకే ఊడిపోయింది సార్, అందుకే ఊడిపోయింది. తర్వాత
బ్యూటీకి వాళ్ళకే ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఫ్లవర్ కట్టారు. వీళ్ళు ఫ్లవర్ కూడా కట్టారు. ఫ్లవర్ బ్యూటీ కదా, అక్కడ మార్కెట్ ఏం చేశారు. సో 14కి 140 ప్లస్ 10 20కి 10 ఇచ్చాం. బ్యూటీ 120 మీకు తెలిసినవే. 9 ఒక మార్క్ తగ్గింది ఫ్లవర్ లేకపోవటం వల్ల. 129. వెరీ సారీ. నేను మీకు ఎంత ఇద్దామని ట్రై చేస్తున్నా. రండి బాబు అంటున్నా, మీరు రావట్లేదు. వీళ్ళకి వద్దు అనుకున్న వాళ్ళకి వస్తున్నాయి. ఏం చేయలేరు కాబట్టి చాలా బాగా కట్టారు. ఓకే, ఇప్పుడు బ్రిటానియా మ్యారీగోల్డ్ జై జై గణేశాలో నెక్స్ట్ పాట పాడేస్తా. ఎవరు పాడుతున్నారు? నేనే పాడతా. నొద్దు. సరే వెళ్ళిపోదాం. వద్దు వద్దు అంత పని చేయకండి. పండగ పూట చక్కగా అందరూ కలకలాడుతూ ఉండాలి. దామిని పాడతా తీయగా. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తుంది మౌనిక.
వండర్ఫుల్. జై జై గణేశాలు. మరి ఇప్పుడు అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. ఏంటవి? వీళ్ళు రోజు సీరియల్లో చేసే పర్ఫార్మెన్సెస్ మళ్ళీ మనం ఒకసారి చూడబోతున్నాం. యు మీన్ యాక్టింగ్? లైవ్ పర్ఫార్మెన్సెస్. యా. చంద్రముఖి, జ్వాలాముఖి లాగా సస్పెన్స్ అండ్ ట్విస్టులతో సాగుతున్న ఈ సీరియల్ టీం మన ముందుకు రాబోతున్నారు. ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూద్దాం. ఏమనుకుంటున్నావే? పిల్ల కాయవి నా ముందు గంతులేస్తావా? యశోదరు అంటే ఏమనుకుంటున్నాను? ఆడుకుంటా, ప్రతి ఒక్కళ్ళతో ఆడుకుంటా. మేనక నీకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళ అంతు చూసుకుంటాను. నిన్ను వదిలిపెట్టనే. ప్రతిసారి కొట్టంగానే ఇంకా వదిలించవచ్చు, మెల్లగా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావు కదా. ఈసారి మాత్రం వదలలేను. నిన్ను, నీ గ్యాంగ్ మొత్తాన్ని ఈ రోజే అనుకు చేసి మాత్రం వదిలిపెట్టేది లేదు. అమ్మా చందు, నీ సొంత మేనమామైన నుండి కూడా నేను ఇంతవరకు నీకేం సాయం చేయలేదు. దరిద్రపతి మామూలు కాదు, దెయ్యం, రాక్షసి, పిశాచి. ఎందుకైనా మంచిదమ్మా, సంపర కూడా చంపేస్తా. దానికంటే ప్రాణాలంటే విలువ లేదు, కానీ నీ ప్రాణం చాలా విలువైందమ్మా. నీ కోసం హీరో చాలా వెయిట్ చేస్తున్నాడు, కానీ తప్పించుకో. ఓహో కరెక్ట్, నువ్వు తప్పించుకోలేవు. బయట వాళ్ళందరూ దుర్మార్గులంతా ఉన్నారు. నేను కాపాడడానికి ఎవరన్నా వస్తే బాగుండమ్మా. వినాయక, ఎవరు వచ్చేసావా? అమ్మ నీ ఒక్కసారి పిలిచేస్తా వచ్చాడు బాబు. అవును, ఇంతకు నువ్వు యశోద పత్య, చందు పత్య. విలన్ యశోదరానా చందునా? విలన్ యశోదరే, చందు మంచిది. చందు పట్టు. అవునా? నువ్వు తీసుకెళ్ళవా బాబు, నీ దండం పెడతాను. దేవుడే లేవచ్చు, తీసుకెళ్ళి. అయ్యో డ్రామా లేదండి బాబు, ఒట్టు వినాయక చవితి మీద ఒట్టు తీసుకెళ్ళండి. అయ్యో వినాయకుడి మీద ఒట్టు. వినాయకుడి మీద ఒట్టు. ఇగో బాబు, ఆ బయట దుర్మార్గులు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా. రిలీజ్. ఏంటండి? ఏంటా ఎప్పుడు బస్ అప్పుడు నిద్రపోవడమేనా? వేరే పని లేదా నీకు? ఏంటండి? చందు ఎదురా? చందు ఎంత కష్టపడి తీసుకొచ్చాను దాన్ని. చూసేద్దాం అనుకున్నాను. ఏదిరా చందు? చందు ఎక్కడండి? ఇప్పుడే తెల్లారింది. పిచ్చెక్కిందా? అయ్యో ఇవాళ వినాయక చవితి అండి, మీరు తొందరగా వెళ్ళి స్నానం చేసండి. పూజ చేస్తున్నాం ఇద్దరం కలిసి. జయ జయ గణేశ, జయ కొడత గణేశ, మత్త నిన్న బొజ్జు గణేశ, అంతే. జయ జయ గణేశ. స్నానం చేసిరండి, నేను ఈ లోపల వెళ్ళి పత్రి తీసుకొస్తా. అన్నిటికంటే నీ స్టాచ్యూ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒకసారి ఎత్తా స్టాచ్యూ అంటారేమో, కొట్టలే. ఇంకోసారి ఎత్తా స్టాచ్యూ అంటే ఇక్కడ ఉన్నా నేను. చలపతి గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ.